సాంకేతికత సాయంతో రాష్ట్రంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. సెల్ ఫోన్తో బిజీ, పిల్లలు సెల్ ఫోన్తో బిజీ, భర్తలు సెల్ ఫోన్తో బిజీ, ఇంట్లో ఉండి సెల్ ఫోన్లో మెసేజ్ పెడతారు. సెల్ ఫోన్ వాడుకోవాలి, మంచికి వాడుకోవాలి. సెల్ ఫోన్ అనేది వ్యసనం కాకూడదు. వ్యసనం అయితే సమస్యలు వస్తాయి. విలువలు మర్చిపోవద్దండి. కుటుంబాన్ని నడిపించడం మర్చిపోవద్దండి. ఎవరైనా రౌడీలు వస్తే మాత్రం రుద్రమదేవిగా తయారు కావాలి, తాట తీయాలి. దానికి నేను సహకరిస్తా. మొన్నే మదనపల్లిలో చూశారు, 6 సంవత్సరాలు చిన్న పాపని రేప్ చేసి నీళ్ళల్లో పెట్టి చంపేసి నీచమైన పని చేస్తే నెక్స్ట్ డే అందరి పోలీసులను అలర్ట్ చేస్తే ఒక చెరువులో దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒక మాట అన్నా, అలాంటి నీచులు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఉంటే జైల్లో ఉండాలా, లేకుంటే మరణశిక్ష చేపించాలా, లేకుంటే వాళ్లే భయపడిపోయి బయట రాకుండా చనిపోయే పరిస్థితి రావాలి తప్ప సమాజానికి వాళ్ళంతా కూడా భారం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.